రథచక్రాలకు బ్రేకులు పడ్డాయి. మైకులు మూగబోయాయి. ప్రచార వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వానికి తెరపడింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్లో ఓట్ల యుద్ధం జరగనుంది. దీంతో ఆ నియోజకవర్గంలో ప్రచారం పరిసమాప్తమైంది. నవంబర్ 14న ఫలితం తేలనుంది. తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పోరాడాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపినాథ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి సహా వివిధ పార్టీల నుంచి పలువురు బరిలోకి దిగారు. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ గ్రేటర్ హైదరాబాద్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధమే సాగింది. పదేళ్ల కేసీఆర్ పాలన, రెండేళ్ల రేవంత్ పాలన అన్నట్లుగా ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అగ్రనేతలు సహా స్టార్ క్యాంపెయినర్లు పోటాపోటీగా పాల్గొన్న సభలు, సమావేశాలకు ఫుల్ స్టాప్ పడింది. హోరాహోరీగా జరిగిన ప్రచార భేరీలో అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా నేతలు పోటీపడ్డారు. పట్టు వదలని విక్రమాడుల విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం అయితే ఈ రోజు వరకు అయితే సాయంత్రం వరకు అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఏంటి డీటెయిల్స్? రైట్ అనిల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి హోరెత్తింది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రచార శైలి. అయితే చివరి 3 రోజుల్లో నేతలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలు కూడా అక్కడ పాదయాత్రలు, కార్నర్ మీటింగ్స్, వీటితో పాటుగానే పలు సంఘాలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళ నడుమ ఈ యొక్క ప్రచార పర్వం పీక్స్కి చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేటీఆర్ ఈ ముగ్గురి మధ్యనే ఈ యొక్క ప్రచార అస్త్రాలు సంధించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క ప్రచార గడువు ముగిసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో మోహరించినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలు, అంతేకాకుండా ఆయా పార్టీల్లో బలమైన నేతలు ఉన్నటువంటి మండల, జిల్లా, వివిధ రాష్ట్ర స్థాయి నేతలకు అందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చి గడప గడప ప్రచారం చేశారు. అందరికీ కూడా బూత్ల వారీగా కూడా ఇన్ఛార్జులుగా ఉండి ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కూడా బాధ్యతను భుజాన వేసుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రుల నుంచి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా అక్కడ పార్టిసిపేట్ చేశారు. ప్రచారంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో కాంగ్రెస్ ఏం చేసింది అనేది కూడా వారు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఏ విధమైనటువంటి జూబ్లీహిల్స్ అభివృద్ధి ఉండబోతా ఉంది అనేది కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వాలు జూబ్లీహిల్స్ని నిర్లక్ష్యం చేశాయనేటటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ కూడా వినూత్న రీతిలో కూడా పాదయాత్రలు చేశారు. అంతేకాకుండా ఏకకాలంలో కూడా నేతలందరూ దాదాపు 60 నుంచి 70 చోట్ల పాదయాత్రలు నిర్వహించారు. అటు గతంలో 2 సార్లు అటు అధికార బీఆర్ఎస్కు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారులో ఉన్నటువంటి ఎమ్మెల్యేకు, అంతేకాకుండా అంతకు మునుపు కాంగ్రెస్లో కొనసాగినటువంటి నేతలకు, వారిద్దరికీ కూడా ఆ 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు.
బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉంది, కేంద్రం నుంచి నేరుగా నిధులు తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం అనేటటువంటి కోణంలో కూడా ఇద్దరికీ అవకాశం ఇచ్చారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అనేటటువంటి కోణంలో వారు ప్రచారం చేశారు. ఆ గత ప్రభుత్వాన్ని అంతేకాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా నిప్పులు చెరిగారు. ఈ యొక్క విమర్శన అస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ కూడా మాగంటి గత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను రంగంలోకి దింపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె కూడా పూర్తి స్థాయిలో గడప గడపకు వెళ్ళి ప్రచారం చేశారు. ఈ యొక్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ యొక్క ప్రచారంలో పార్టిసిపేట్ చేశారనేటటువంటి ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ ఊహలుగానే ఉండిపోయాయి. అవి కేసీఆర్ ఈ యొక్క ప్రచారంలో పార్టిసిపేట్ చేయలేదు. బీఆర్ఎస్ ప్రచార బాధ్యత అంతా కూడా హరీష్ రావు, కేటీఆర్లు ఇద్దరు భుజాన వేసుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కీలకమైనటువంటి ఈ మూడు రాజకీయ పార్టీల మధ్యనే ఈ యొక్క ఎన్నికల ప్రచార పోరు జరిగింది. పూర్తి స్థాయిలో కూడా గడపకు వెళ్ళి ప్రచారం కొనసాగించారు. వరుసగా కార్నర్ మీటింగ్స్తో పాటుగానే నేరుగా అధికార పక్షం కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సైతం 4 సార్లు కార్నర్ మీటింగ్స్ పెట్టి అక్కడ ప్రధానంగా పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాను అనేది కూడా వివరించారు. అక్కడ అత్యధికంగా ఉండేటటువంటి సినీ కార్మికులతో పాటు పుట్టకూటికై హైదరాబాద్ వచ్చినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి, తెలంగాణ నలుమూలల జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్మికులను ఉద్దేశిస్తూ కూడా ఆయన ప్రసంగాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగానే అటు కాంగ్రెస్ 23 నెలల పాలనలో ఏ సంక్షేమ పథకాలు అందించింది అనేటటువంటి వివరాలను కూడా పాంప్లెట్లుగా పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ కూడా కీలకమైనటువంటి ప్రచారాలు చేసింది. అధికార కాంగ్రెస్ పైన ఇప్పటికే ఛార్జ్ షీట్లను విడుదల చేసింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా బాకీ కార్డులు అంటే కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి వచ్చే కంటే ముందుగా విడుదల చేసినటువంటి 6 గ్యారెంటీల హామీలో ఉన్నటువంటి హామీలను ఏ ఒక్కటి నిర్వహించలేదు, అమలు చేయలేదు. అమలు చేసినటువంటి అరాకొర హామీలు మినహాయిస్తే మిగతా హామీలు ఎందుకు అమలు చేయలేదు, ఏ వర్గానికి ఎంత బాకీ పడింది సర్కారు అనేటటువంటి కోణంలో కూడా వినూత్న రీతిలో మహిళలకు, రైతులకు, నిరుద్యోగులకు ఇలా అన్ని వర్గాల ప్రజలకు బాకీ కార్డు ద్వారా ఈ ప్రభుత్వం ఏ నెల ఎంత బాకీ ఉంది అనేది కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేసింది. ఇంటింటికి ఈ యొక్క బాకీ కార్డులను తీసుకువెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ నిన్నటి వరకు మారుమోగినటువంటి కొద్దిసేపటి క్రితం వరకు కూడా మారుమోగినటువంటి జూబ్లీహిల్స్ గల్లీల్లో మారుమోగినటువంటి ప్రచార రథాలు మూగబోయాయి. నేతల విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకానొక సమయంలో ఏ గల్లీన చూసినా అన్ని రాజకీయ పార్టీలు నేతలు ప్రచారంలో చిరెత్తిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు ఓటర్లు ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల కంటే కీలకంగా కూడా రాజకీయ పార్టీల నడుమ విమర్శలు, ప్రతి విమర్శలు సాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా చివరి క్షణాల్లో, చివరి 2 రోజుల్లో కూడా హిందూ వర్సెస్ ముస్లిం అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చినటువంటి పరిస్థితి అయితే ఉండింది. అయితే నియోజకవర్గంలో ఎక్కడేసినటువంటి గొంగడు అక్కడే ఉంది. అంతేకాకుండా ప్రధాన సమస్యలు కూడా అక్కడ తాండవం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తేలియాడుతున్నటువంటి కేబుల్ వైర్లు కావచ్చు, అంతేకాకుండా హైటెన్షన్ వైర్లు అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ వాసుల ప్రాణాలు బలి ఉంటా ఉన్నాయి. అంతేకాకుండా చిన్నపాటి వర్షం అరగంట పాటు పడితే రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోతున్నాయి. నిత్యం రోడ్లపైన మురుగునీరు పారుతూ ఉంటుంది. అంతేకాకుండా గుంతల రోడ్లు దర్శనమిస్తాయి. ఇది జూబ్లీహిల్స్ అంటే, అసలైన జూబ్లీహిల్స్ అంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ఈ విధమైనటువంటి నియోజకవర్గంగా ఉంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనగానే అద్దాల మేడలు, రంగురంగుల బంగళాలు అనేటటువంటి థాట్స్, ఊహలు కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవన్నిటినీ పక్కన పెట్టి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కనుక ఇవన్నీ సమస్యలు అక్కడ ప్రధానంగా కళ్ళకు కట్టినట్టు కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని సమస్యలను అందరూ అభ్యర్థులు కూడా మేము ఎట్టి పరిస్థితిలో గెలిస్తే కనుక వీటన్నిటిని శాశ్వత పరిష్కారం చేస్తామనేటటువంటి హామీలు ఇచ్చి ఈ యొక్క ఎన్నికల ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క కాంగ్రెస్ నుంచి మంత్రులను
సీఎం స్థాయి నుంచి మంత్రులు కూడా ఈ యొక్క ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఒక్కో డివిజన్లో బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావుతో పాటు అందరూ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు కూడా డివిజన్ల వారీగా ప్రచారం చేశారు. గడప గడప ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రేటర్ వ్యాప్తంగా గత సాధారణ ఎన్నికలు 2023 ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఫలితాలను అబ్జర్వ్ చేస్తే కనుక గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్కు ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఇటీవల జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బై ఎలక్షన్ రావడం వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. అయితే గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు, అటు రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి ఓటర్ల రిజల్ట్తో పోలిస్తే కనుక గ్రేటర్ ప్రజలు విభిన్నమైనటువంటి రీతిలో ఫలితాలను ఇచ్చారు. అదే కోణంలో కూడా ఇప్పుడు కూడా ఫలితాలు రాబోతా ఉంది అనేటటువంటి ధీమాను బీఆర్ఎస్ వ్యక్తం చేస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,000 పైగా ఓటర్లు ఉన్నారు. అందులో మేజార్టీగా మహిళలు, యువత 18 నుంచి 21 సంవత్సరాల్లో ఓటు హక్కు పొందినటువంటి ఓటర్లు అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారే ఈ యొక్క ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు అనేది కూడా నిర్ణయించబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా పురుషుల ఓట్ల కంటే అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. కాబట్టి వారిని ప్రసన్నం చేసుకునేందుకు కూడా రాజకీయ నేతలు అనేక ప్రయత్నాలు చేశారు. మహిళా సంఘాల గ్రూపుల వద్దకు వెళ్ళి సమావేశాలు పెట్టారు. వివిధ సామాజిక వర్గాల వారీగా సమావేశాలు పెట్టారు. కుల సంఘాల వారీగా సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా మైనార్టీలు, క్రిస్టియన్స్ వారిగా కూడా సమావేశాలు నిర్వహించడం, యువజన సంఘాలతో పాటుగానే వివిధ పండుగలు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి ఆయా సామాజిక వర్గ సంఘాలతో కూడా భేటీలు నిర్వహించారు. వివిధ కమ్యూనిటీ హాల్స్ వద్దకు వెళ్ళి వారిని బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. వారి వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అనేక శతకోటి ప్రయత్నాలు ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధాన పోటీ కూడా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఈ యొక్క ప్రచార శైలి కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ 6 గంటల వరకు సాగినటువంటి ప్రచారం, మోగినటువంటి మైకులు కావచ్చు, అక్కడ నడిచినటువంటి ప్రచార రథాలన్నీ కూడా మూగబోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ మోహరించినటువంటి ఒక్కో పార్టీకి ఒక్కో ఎమ్మెల్యేకి అప్పగించినటువంటి అసైన్మెంట్స్ ఏదైతే ఉంటుందో ఆ డివిజన్లో ఉన్నటువంటి బూతుల వారీగా దాదాపు ఒక్కో ఎమ్మెల్యే వారి నియోజకవర్గాల నుంచి 200 మందిని ఇక్కడ మొబిలైజ్ చేసి ఈ యొక్క పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ప్రచారాలు డోర్ టు డోర్ చేయడం కావచ్చు, ఇక్కడే బస చేసి ఇక్కడే దాదాపు 10 రోజులుగా మకాం వేసి ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉండింది. అయితే ఎలక్షన్ కోడ్ నియమావళి మోడల్ ఆఫ్ కోడ్ కిందికి వస్తుంది కాబట్టి ఇవాళ 6 గంటల తర్వాత ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఆయా నేతలందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళారు. పూర్తి స్థాయిలో కూడా జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బార్లు, పబ్బులు, వైన్స్ షాపులు కూడా అన్నిటికీ మూతపడింది. అంతేకాకుండా ఈ యొక్క ఎన్నిక పూర్తి స్థాయిలో కూడా దాదాపు 160 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా అందులో చివరికి నిలిచింది మాత్రం 58 మంది అభ్యర్థులు చివరిగా నిలిచారు. దాదాపు ఓవరాల్గా ఉన్నటువంటి 7 డివిజన్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 బ్యాలెట్లను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఇటువంటి కసరత్ అంతా కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా రేపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కూడా ఎన్నికల అధికారులు, పోలింగ్ బూత్ల వారీగా ఎన్నికల అధికారులకు ఎన్నికల సామాగ్రి కూడా పంపిణీ చేయబోతూ ఉన్నట్లు ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు అన్ని రకాల పోలీసులతో పాటుగానే సిఆర్పిఎఫ్ బలగాలు కూడా పోలింగ్ బూతుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ యొక్క భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క పోలింగ్ కూడా 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతా ఉంది. అంతేకాకుండా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి 62 పోలింగ్ స్టేషన్స్ను గుర్తించినట్లు కూడా ఎన్నికల అధికారులు తెలిపారు.
దాదాపు ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా డ్రోన్స్ ద్వారా మానిటరింగ్ చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ పోలీసు అధికారుల భారీ బందోబస్తు నడుమ ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సిబ్బంది విధులు నిర్వహించబోతా ఉన్నారు. వారికి సంబంధించి కూడా రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అధికారులకు ఒక మాక్ డ్రిల్ కూడా ఉండబోతుంది. ఏ విధమైనటువంటి సామాగ్రి వారికి అందజేస్తారు, ఎటువంటి విధంగా ప్రొసీజర్ ఉండబోతా ఉంది అనేది కూడా వారికి గైడ్ చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ ఓట్ల లెక్కింపు తర్వాత సాయంత్రం వరకు ఈ యొక్క ఫలితాలు వెల్లడయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. బీహార్ ఎన్నికతో పాటుగానే బీహార్లో 2వ విడత ఎన్నికలు కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికతో పాటు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.